పార్వతీపురం మన్యం జిల్లా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ పార్వతీపురం మన్యం సర్కిల్ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రతా ప్రమాదాల నివారణపై మంగళవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్ఈ పి త్రినాథరావు ముఖ్య అతిథిగా హాజరై జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి వారి ఆదేశాలతో ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా సూపరింటెండింగ్ ఇంజనీర్ పి త్రినాథరావు మాట్లాడుతూ ప్రజల్లో విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకే ఈ ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. పార్వతీపురం, పాలకొండ, సాలూరు టౌన్లలో విద్యుత్ ఉద్యోగులందరూ సమిష్టిగా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైర్లపై తడి బట్టలతో గాని తడి చేతులతో గాని తాకరాదు. ఎల్లప్పుడూ నాణ్యమైన విద్యుత్ పరికరాలనే వాడాలి. ఇళ్లు కట్టుకునే సమయంలో విద్యుత్ లైన్లకు కనీసం 1.5 మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్త పడాలి. రాడ్లు, నిచ్చెనలు లేదా పనిముట్లు భవనం పైకి తీసుకెళ్లేటప్పుడు తగినంత క్లియరెన్స్ ఉందో లేదో చూసుకోవాలి. అవసరమైతే విద్యుత్ శాఖ అధికారుల అనుమతి తీసుకుని లైన్ క్లియరెన్స్ పొందిన తర్వాతే పనులు చేపట్టాలి. పార్వతీపురం మన్యం సర్కిల్ ఆధ్వర్యంలో విద్యుత్ ప్రమాదాలపై అవగాహన కలిగించే నిమిత్తము పార్వతీపురం టౌన్లో, అలాగే పాలకొండ, సాలూరు టౌన్లో కూడా మొదటిగా ఒక ర్యాలీని నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో విద్యుత్ ఉద్యోగులందరూ సమిష్టిగా ఈరోజు గౌరవనీయులైన కలెక్టర్ గారు అనుమతితో ఈ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా భవన కార్మికులు, స్ట్రీట్ వెండర్సు, షాపు క్లీనర్సు, షాప్లో పనిచేసే వాళ్ళు, అలాగే రైతులు ఎక్కువగా ప్రమాదాలకి గురవుతున్నారు. విద్యుత్ శాఖ ఎప్పటికప్పుడు శిక్షణా కార్యక్రమం నిర్వహించినప్పుడు విద్యుత్ శాఖ ఉద్యోగులకి అయితే చాలా వరకు అవగాహన వచ్చింది. కానీ సామాన్య ప్రజానీకానికి అవగాహన లేక ఈరోజు చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలు ఎక్కువ శాతం అవగాహన లేమి వలనే జరుగుతోంది. దానికి ఒక ప్రయత్నంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మనం ముఖ్యంగా పబ్లిక్ చెప్పవలసింది ఏంటంటే, మీరు విద్యుత్ వైర్లని తడి బట్టలు అలాగే తడి చేతులతో ఉన్నప్పుడు విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలి, తాకకూడదు. మరి అలాగే నాణ్యమైన విద్యుత్ పరికరాలు వాడాలి. అలాగే ఇల్లు కట్టుకునేటప్పుడు అక్కడున్న విద్యుత్ లైన్కి సుమారు 1.5 మీటర్ల దూరంలో ఇల్లు కట్టుకోవాలి. మరి భవన కార్మికులు ముఖ్యంగా వాళ్ళు రాడ్లు కానీ పనిముట్లు కానీ భవనం పైకి తీసుకెళ్ళినప్పుడు సఫిషియెంట్ క్లియరెన్స్ ఉండేటట్టు చూసుకొని ఆ పని చేయాలి. లేదంటే అవసరమైతే డిపార్ట్మెంట్ వారు అనుమతి తీసుకొని ఆ లైన్ క్లియర్ తీసుకున్న తర్వాతే మరి ఆ వర్క్ మనం చేయవలసి ఉంటుంది. అలాగే రైతులైతే వర్షం పడినప్పుడు, గాలి వేసినప్పుడు కొన్ని వైర్లు కింద పడతాయి. వాటికి విద్యుత్ సరఫరా జరిగి ఉండొచ్చు. పవర్ సప్లై లేదని చెప్పి కాలుతోనో చేతితోనో వాటిని టచ్ చేసినప్పుడు ప్రమాదానికి గురై చాలామంది చనిపోతున్నారు. సో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు వారికి అవగాహన కల్పించాలనేది దీని ముఖ్య ఉద్దేశం. మరి అలాగే ఈ మధ్య పార్వతీపురంలో కూడా లేటెస్ట్ 10 days బ్యాక్ ఒక ప్రమాదం జరిగింది. అక్కడ షాపుకి బ్యానర్ కట్టేందుకు, అంటే నేమ్ బోర్డు